పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా. తని పెంచిన మా అమ్మకి అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకి నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు. రావడమన్నది మామూలు, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, అంటూ నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గాలిబ్ అంటారు సార్. వాళ్ళ ఇల్లు మసీద్ పక్కనే ఉండేదంట. మసీద్ పక్క ఇల్లు గాలిబ్. దాన్ని మన దాశరథి గారు అనువదించారు. ఆయన అంటారు, గుడి ప్రక్క గేహమ్ములోన ఉంటి, గుడి ప్రక్క గేహమ్ములోన ఉంటి, బ్రహ్మకే నేను పొరుగింటి వాడినంటే అన్నారు. ఓహో, బ్రహ్మ పక్కింటి వాడిని నేను అన్నారు. గుడి పక్క ఇంట్లో ఉండేవారు. అట్లాగా మా ఇంటి పక్కనే గుడి ఉంది, శివాలయం ఉంది, గ్రంథాలయం ఉంది. గ్రంథాలయంలో పుస్తకాలు బాగా చదివేవాడిని, శివాలయంలో భజన చేసేవాడిని. ఆ గుడి పక్కనే మా ఇల్లు. నేను కూడా సరస్వతికి శివుడికి ఇద్దరికి పొరిగింటి వాడిని. కరెక్ట్. అవన్నీ ఆ అనుభూతులు, ఆ అనుభవాలు, చిన్నప్పటి అనుభవాలని ఈ పాటలో ఉంటాయి. మొదటిసారిగా మొక్కిన ప్రతిమ, మొదట చూసిన టూరింగ్ సినిమా, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, రేగి పళ్ళకై పట్టిన కుస్తీ, మేక పొదుగులో తాగిన పాలు, కోతి కొమ్మలో బెణికిన కాలు, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, దొంగ చాటుగా కాల్చిన బీడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఇళయరాజా చెప్పినట్టు మీరు మంచి సింగర్ కూడానండి. యాక్చువల్లీ ఆయన మాత్రమే గుర్తించారు మీ. లేదా కీరవాణి గారు కూడా పెళ్లి సుందరి సినిమా అప్పుడు నేను రాసింది పాడి వినిపించాను కీరవాణి గారికి. ఓకే. కంపోజింగ్లో కూర్చున్నప్పుడు నేను రాసి తీసుకెళ్ళి చెప్పండి అంటే చెప్పడం కాస్త పాడతానని పాడి వినిపించగానే బాగుందన్నారు. దాన్ని ఆయన కంపోజ్ చేసి స్వరపరిచి రికార్డింగ్, రేపు రికార్డింగ్ రాఘవేంద్ర గారు వచ్చారు. రేపు ఈ పాట రికార్డింగ్ కదా, మనం ఎవరెవరితో పాడిద్దామంటే బాలు గారు, మనో గారు, కళ్యాణ్ మాలిక్, శ్వేతనాగ్ గారు అంటూ ఇంకో చూసి మన చంద్రబోస్ గారు కూడా పాడతారు కొన్ని లైన్లు అంటే, రాఘవేంద్ర గారు ఏమైనా నువ్వు పాడతావంటే పాడతానన్నాను. అనగానే సరే తెల్లారి సరిగమ పదని సరాగం త్వరపడుతున్నది మాఘం, దాంట్లో రెండవ చరణంలో కొడుకు కోసమే ఆఫీసులున్నవి, క్యూల కోసమే రేషన్లు ఉన్నవి అనే ఆ రెండు వాక్యాలు నేను పాడాను. పాడిన తర్వాత పాటకి పారితోషికం కూడా ఇచ్చారు అప్పుడు. అంటే రచయితకి 3 ఆనందాలు, అచ్చుకుతి, మెప్పుకుతి, పారితోషిక ఫలశ్రుతి. నిజం. అచ్చులో పడితే ఆనందం, ఎవరైనా మెచ్చుకుంటే ఆనందం, దానికి తృణమో ఫలమో సంభావన వస్తే ఆనందం. అట్లాగా 3 కోరికలు నెరవేరాయి. పెళ్లి సుందరితో రాశాను, రాసిందని అందంగా పాడాను, పాడిందని రికార్డ్ చేశారు కేరళ. అలా ప్రోత్సహించారు. అందరి మహానుభావుల సినిమా పరిశ్రమలో ఎంతో పెద్దవాళ్ళందరి ప్రోత్సాహం, వాళ్ళందరి ఆశీర్వాదం ఉండడం వల్ల నా స్వయం కృషితో ఈ స్థాయికి చేరుకొని అమ్మ నాన్నల కళలు నిజం చేసే అవకాశం లభించింది.
అన్ని రకాల పాటలు, ప్రేమ గీతాలు రాశాను, విరహ గీతాలు రాశాను, స్ఫూర్తి రాశాను, అల్లరి పాటలు రాశాను, రకరకాల పాటలు రాసుకుంటూ వచ్చాను. అమ్మ మీద పాట రాసే అవకాశం నాకు రాలేదు. ఓకే. ఎప్పుడు వస్తుందా అని అలా ఎదురు చూస్తున్నాను. అలాగే అందరు సంగీత దర్శకులకు పాటలు రాశాను. రెహమాన్ గారికి రాయలేదు. రెహమాన్ గారికి ఎప్పుడు వస్తుందా, ఈ పాట రాసే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. చాలా తీక్షణంగా ఎదురు చూస్తున్నప్పుడు ఒక అవకాశం, 2 కోరికలు నెరవేర్చింది. అది నాని చిత్రంలో రెహమాన్ గారి స్వరకల్పనలో అమ్మ గురించి రాసే అవకాశం. అమ్మయ్య అనుకున్నాను. రాత్రి ఆయన సాయంత్రం 6 గంటలకు బాణి ఇచ్చారు. హోటల్కి వెళ్ళాను, కూర్చున్నాను. దాదాపు భోజనం చేసి స్నానం చేసి కూర్చొని 12:30 అయింది రాత్రి. 12:30కు మొదలెట్టాను. నాకు ట్యూన్ ఇస్తున్నప్పుడే ఆయన ఉన్నికృష్ణ గారికి ఫోన్ చేసి రేపు ఉదయం 10 గంటలకు రండి మీరు స్టూడియోకి అన్నారు. అంటే ఉదయం 10 గంటలకు సాహిత్యంతో సిద్ధంగా ఉండాలి. రాత్రి 12:30కు మొదలెట్టాను రాయడం. మొదలెట్టి అప్పుడు మా అమ్మను, అప్పుడే అమ్మాయిన నా భార్యను గుర్తుకు తెచ్చుకొని రాయడానికి ఉపక్రమించాను. రెహమాన్ గారి క్లిష్టమైన బాణీకి ఒక వాక్యం ఒక పంక్తి ఒకలాగా ఉంటుంది. ఏ పంక్తి ఆ పంక్తి కొత్తగా ఉంటుంది. అప్పుడు అమ్మను నా భార్యను గుర్తు తెచ్చుకొని, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ, పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ, నాలి అమ్మగా అవుతుండగా జోలాలి పాడన కమ్మగా, పెదవి పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ. సంగీతం నేర్చుకున్నారా మీరు? సంగీతం నేర్చుకోలేదండి. ఇంత బాగా పాడుతున్నారు గమకాలతో సహా. అనుసృతంగా అంటే మా ఇంటి పక్కన శివాలయం ఉంది కదా, రోజు పొద్దున్నే మైక్ వేసేవాళ్ళు. మైక్లో పాటలు, భక్తి గీతాలు చాలా వచ్చేది. లింగాష్టకం, ఘంటసాల గారిది, భగవద్గీత, అట్లాగే ఎంఎస్ రామారావు గారిది సుందరాకాండ, శోభరాజు గారి అన్నమయ్య కీర్తనలు, మంగళపల్లి గారి గణపతి ప్రార్థనలు అన్నీ విని పొద్దున్నే 4 నుంచి 6 గంటల వరకు మంచంలో పడుకుని దుప్పటి కప్పుకొని మెలకువగా ఉంటే దుప్పటి కప్పుకొని పాటలన్నీ వినేది. 2 గంటల పాటు రోజు కొన్ని ఏళ్ళు నాతో పాటు నా రక్తంలో ఇంకిపోయే సంగీతం అంతా కూడా. పాడడం అలవాటు, చదవడం అలవాటు, పక్కన గ్రంథాలయంలో పోతన పుస్తకాలు, భాగవతం, అన్నమయ్య కీర్తనలు, తెలుగు మాస్టర్లు అందంగా చెప్పే పద్యాలు, శ్లోకాలన్నీ అలా నాకు స్వయంగా దాని పట్ల ఆసక్తి కాబట్టి ఆ చిన్నప్పుడు గ్రంథాలయంలో విపరీతంగా పుస్తకాలు, బొమ్మరిల్లు, బాలమిత్ర, చందమామ, బుజ్జాయి, చంపక్, విజ్డమ్, యోజన, ప్రజ్ఞ అన్ని చదివి మర్చిపోలేదు మీరు ఎక్కడ. అన్ని చదివి. ఎందుకంటే బాల సాహిత్యం ప్రపంచంలోకి అత్యంత గొప్ప సాహిత్యం ఏంటంటే బాల సాహిత్యం. బాల సాహిత్యాన్ని మించిన సాహిత్యం మరొకటి లేదు. బాల సాహిత్యంలో అన్నీ ఉంటాయి. పురాణాలు ఉంటాయి, ఉపనిషత్తులు ఉంటాయి, వేదాలకు సంబంధించిన విషయాలు ఉంటాయి, చరిత్ర ఉంటుంది, నీతి ఉంటుంది, వర్తమానం ఉంటుంది, ఊహ ఉంటుంది, కల్పన ఉంటుంది. అన్ని రకాల సాహిత్యం బాల సాహిత్యంలో ఇమిడి ఉంది. బాల సాహిత్యం చక్కగా చదివితే చాలు, ఇంకేం చదవక్కర్లేదు. సూపర్. అసలు నిజం. ఆ రోజు మీరు ఊ అంట పాటప్పుడు కూడా అది ఒక అమ్మాయి గురించి రాసినట్టు అనిపించలేదు సార్ నాకు. ప్రజెంట్ ఈ కలియుగంలో ఒక అమ్మ గురించి రాసినట్టు అనిపించింది నాకు ఆ పాట. నిజంగా ఇదే మాట నేను మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా నైట్ దేవి గారికి వాయిస్ పంపిస్తే ఇంత పెద్ద మెసేజ్ టైప్ చేసి, అబ్బబ్బా చాలా థ్యాంక్స్ అనిల్ గారు, అసలు అద్భుతంగా చెప్పారు. ఒక లేడీ నుంచి అప్రిసియేషన్ రావడం నాకు చాలా సంతోషం. అది ఐటమ్ సాంగ్లో నిజంగా అసలు అలా చూడలేదు సార్ దాన్ని. ఎందుకంటే అందులో ఉన్న కంటెంట్ అలాంటిది, ఆ పదజాలం అలాంటిది. ఇప్పుడు ఈ ప్రస్తుత సమాజంలో అమ్మాయిలు, మహిళలు, మగువలు ఎదుర్కొంటున్న ఒక నిశ్శబ్ద సమస్య. ఎగ్జాక్ట్లీ. చెప్పలేరు, బయటికి అనలేరు.
వాళ్ళ వాళ్ళ ఆఫీసులో వాళ్ళ పనిచేసే కార్యక్షేత్రాల్లో వాళ్ళ పక్కన ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎదురుగా ఉన్నవాళ్ళు, వాళ్ళ పైన ఉన్నవాళ్ళు, వాళ్ళతో నడిచేవాళ్ళు ఎన్నో ఎదుర్కొంటున్నారు అమ్మాయిలు. అన్నీ చూస్తున్నారు, దగ్గర నుంచి చూస్తున్నారు. అది కేవలం అమ్మాయి అంతరంగంలో మాత్రమే నిక్షిప్తమైన విషయం. అది బయటికి ఎవ్వరూ చెప్పలేరు. నిశ్శబ్దమైన ఒక సమస్య. కదిలిస్తే అలా కుప్పలు తెప్పలుగా వస్తాయి కానీ రావు. వాళ్ళు బయటికి తీసుకొచ్చే స్థితిలో ఏ అమ్మాయి, ఏ మగువ, ఏ మహిళ లేదు. అలాంటి ఒక భయంకరమైన ఒక విషం లాంటి సమస్యని ఒక గీతంలో, ఒక ప్రత్యేక గీతంలో చెప్పే అవకాశం రావడం నిజంగా మా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వచ్చింది, దాన్ని అందంగా చెప్పి ఒక అద్భుతమైన బాణీలో, ఒక 4 స్వరాలతో కూర్చిన బాణీలో దేవి గారు 4 స్వరాలతో కూర్చారు. ఇంతకుముందు ఇళయరాజా గారు 3 స్వరాలతో ఒక పాట చేశారు, ఈయన 4 స్వరాలతో కూర్చారు. ఆ 4 స్వరాల పాటలో నేను, సుకుమార్ గారు మా ఆలోచనలు పెట్టి అందంగా రాసి దానిలో నర్తించడానికి సమంత గారు ఒప్పుకోవడం. మీ కాల్ తర్వాత సమంత గారితో మాట్లాడారు ఒక 15 నిమిషాలు. ఆ రోజు డిసెంబర్ 10 రోజు మీరు చేసిన తర్వాత 10 నిమిషాలు సమంత గారు ఫోన్ చేశారు. ఆవిడ ఒప్పుకుంది. ఆవిడ ధైర్యానికి, ఆవిడ సాహసానికి, ఆవిడ భోళాతనానికి కూడా ప్రతిఫలం లభించింది. పాట ఎంతో ఘన విజయం సాధించి ఆవిడకు మంచి పేరు వచ్చింది, నాకు మంచి పేరు వచ్చింది, అందరికీ మంచి పేరు వచ్చింది. సరే, పేరు విషయం పక్కన పెడితే, పేరు రావాలనో కాదు, విజయం సాధించాలి అని ఉంటుంది, పేరు వస్తుందిలే తర్వాత విషయం. కానీ సమస్యను మాత్రం చెప్పాలన్న ఒక దృఢ సంకల్పంతో, ఒక కృత నిశ్చయంతో మాత్రం పనిచేసాం. 20-25 రోజులు పనిచేసాం. చేసి ఎక్కడ ఏ పదం అలా ఒక జారితే ఇంకేమన్నా వేరే అర్థం ధ్వనిస్తుందా, తప్పవుతుందా అని చాలా జాగ్రత్తగా అప్పటికి నేను 4 పాటలు రాశాను. రాసి నేను ఏట్లో ఇసిరేస్తా, నే సేపతో తిరిగి వస్తా, గడకర్రకు గుచ్చేస్తా, నే జెండాలా ఎగిరేస్తా, నేను మట్టిలో పాతేసి మాయం చేస్తా, నే ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దొరికేస్తా, ఎవడ్రా నువ్వు ఇనుమును నేను, నన్ను కాల్చితే కత్తెవుతాను, ఎవడ్రా నువ్వు మట్టిని నేను, నన్ను తొక్కితే ఇటుకవుతాను, ఎవడ్రా నువ్వు రాయిని నేను, గాయంగా నీ చేశారంటే ఖాయంగా నీ దేవుణ్ణవుతాను. ఇలాంటి బలమైన భావాలు ఇంత విస్తృతమైన ఒక ఆలోచనలు పాటలో చెప్పి, ఒక మామూలు భాషలో, సరళమైన భాషలో, వాడుక భాషలో, వ్యావహారిక భాషలో చెప్పి, అప్పటికే దాక్కో మేక ఒక ఆటవిక నీతి, అరణ్య రీతిని అందంగా చెప్పి, కథానాయకుడి పాత్ర ద్వారా చెప్పి, తర్వాత స్వామి శ్రీవల్లి, ఇప్పుడు ఎవడ్రా నువ్వు ఈ పాట, 4 పాటలు చెప్పిన తర్వాత మనల్ని ఎవరు తిట్టొద్దురా నాయన, 4 పాటలు అద్భుతంగా రాసాం, అందరూ పొగుడుతున్నారు. ఈ చిట్టచూరి పాటలో మనం ఏ చిన్న తప్పు చేసినా మనం అనవసరంగా మనం తిట్లు తింటాం. తిట్లు తినకుండా జాగ్రత్తగా గడవాలి అన్న ఉద్దేశంతో నేనైతే 25 రోజులు నిద్రపోలేను. నేను మామూలుగా సుకుమార్ గారు ఫోన్ చేస్తే నేను వెళ్తాను, రోజుగారం 2 కాల్స్ చేస్తే నేను 3వ కాల్ నేను వెళ్తాను. కానీ ఈసారి అలా కాదు, నేనే సుకుమార్ గారు ఫోన్ చేసి డైరెక్ట్గా నేను వస్తున్నా, ప్లీజ్ ఎక్కడన్నా చెప్పండి, ఇంట్లో ఉన్నారా, ఆఫీస్లో ఉన్నారా, మణికొండలో ఉన్నారా అని చెప్పేసి ఆయన సమయాన్ని తీసుకొని నేను వెళ్ళి మనం దీన్ని మార్పులు చేద్దాం, ఇలా చేద్దాం అని అడక్కముందే 2-3 రకాలుగా చూడండి అని చెప్పి ఆ పాటను చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాను. చాలా కృత నిశ్చయం అని చెప్పాను కదా, దానికి ఫలితం కూడా లభించింది. ఎంతోమంది ఇప్పుడు పాట విజయం సాధించడం పక్కన పెడితే ఎంతోమంది హృదయాలకు చేరువడం, కదిలించడం, ఆలోచింపచేయడం, వాళ్ళ ఇప్పుడు మనం చెప్పినా చెప్పకపోయినా, వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా, ఆ పాట విన్న వాళ్ళు ఎంతమంది మగాళ్ళు వినుంటారు, ఎంతమంది అమ్మాయిలు వినుంటారు. ఎక్కడో చోట వాళ్ళ హృదయాల్లో ఏదో ఒక మూలన, ఒక అరలోనో ఒక పొరలోనో ఆ పాట తాలూకు భావం నిండిపోయి ఉంటుంది. ఎక్కడో ఒక మూల అలా ఒక చిన్న అరలో, ఒక చిన్న లేయర్లో ఉంటుంది. ఆ లేయర్ ఎప్పుడో ఒకప్పుడు అలా నేను ఉన్నాను అని చెప్పేసి ప్రభావం చూపిస్తే చాలు కదా. నిజం సార్, నేను మీద ఒక ఇంటర్వ్యూలో విన్నాను, చాలాసార్లు 21 అవమానాల తర్వాత నేను ఈరోజు ఈ స్టేజ్కి రాగలిగానని చెప్పని ఒక షోలో. అప్పుడు 21 అవమానాలు రాసుకున్నాను. ప్రతిదీ కూడా నేను ఇంజనీరింగ్ విద్యార్థిని కదా, సాంకేతిక విద్య కాబట్టి కొంచెం కొత్తగా, భిన్నంగా, నవ్యంగా ఆలోచించేవాడిని. జీవితాన్ని వాస్తవిక దృష్టితో చూస్తాను.
ఊహల్లో ఎక్కువ ఉన్నా కూడా వాస్తవిక దృష్టికి ప్రాధాన్యత ఇచ్చి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా అవ్వకపోతే ఏం చేయాలి అనేది చాలా స్పష్టమైన అవగాహన ఉంది. అవమానాలు రాసుకున్నాను. ప్రతి ఆఫీస్కి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా ఇక్కడికి రకరకాలుగా ఎదురవుతున్నాయి. అరే ఇంజనీరింగ్ స్టూడెంట్ని చదువుకుంటున్నాను, ఇంత మంచి పేరు, ఇంత మంచి చదువు ఉంది, ఇంత మంచి నేపథ్యం ఉంది, అయినా కూడా అవమానాలు ఎదుర్కొంటున్నాను ఏంటని చిన్న బాధ, చిన్న ఒక రకమైన ఒక కుంగుబాటు ఉంది. అయినా కూడా వెనకడుగు వేయక లేదు, ఎదుర్కొందాం. ఎన్ని ఎదుర్కొందామో చూద్దాం. 100 వరకు పెట్టుకుందాం ఒక పరిధి. 100 దాటితే ఇంకా మనం నమస్కారం పెట్టి మనం వెనక్కి వచ్చేద్దాం. 100లో పని అయితే పని అయినట్టే అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి ప్రతిరోజు ప్రయత్నాలు చేస్తూ 1, 2, 3, 4, 5, 6, 18, 19, 20, 21 దగ్గర అవమానాలు ఆగిపోయి సన్మానాలు మొదలయ్యాయి. ఇదంతా కూడా ఈ నేపథ్యాన్నంతా తీసుకొని ఒక పాటలో చెప్పాను. బలము నువ్వే, బలగం నువ్వే, ఆట నీదే, గెలుపు నీదే, నారు నువ్వే, నీరు నువ్వే, కోత నీకే, పైరు నీకే, నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు. ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు. రావడమన్నది మామూలు, ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, మంటూ నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు. అనుకోవాలి, అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి. అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి. ఎవరికి వారో లోకంలో, ఎవరికి పట్టని శోకంలో, నీతో నువ్వే సాగాలి. ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటూ నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. అద్భుతం సార్, నిజంగా కొన్ని సాంగ్స్ అసలు వింటూ ఉంటే ఇన్స్పిరేషను. మన జీవితంలో మనకు అదే సమస్యలు, ప్రాబ్లమ్స్ ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు ఇలాంటివే మనిషిని నిలబెడుతూ ఉంటాయి అనిపిస్తుంది మానసికంగా. మేము మా ఇంటి పక్కన, మా ఊరు పక్కన కోటంచ అని గుడి, నరసింహస్వామి మా ఇళ్ళ లేదు. ఓకే ఓకే. చిన్నప్పుడు నా తల వెంటలు అక్కడ తీశారంట. ఎక్కువ మాకు నమ్మకం గురి. అయినా మంచి రింగులు జుట్లు వచ్చింది సార్ మీకు. నరసింహస్వామి మా అందరికీ మేము ఆ కోట నుంచి గుడికి వెళ్తాం. నాది ఇప్పుడు 26వ సంవత్సరం దాటి 27 సంవత్సరాలకు అడుగు పెట్టాను. సినిమా నా ప్రస్థానం 27 సంవత్సరాలు కొనసాగుతుంది. మొన్న ఒక సంవత్సరం క్రితం మా ఊరు వెళ్ళినప్పుడు ఎన్నో 3,400 పాటలు పైగా రాశాను. 3,500 పైగా రాశాను. 840 సినిమాల్లో రాశాను. ఇప్పటికీ ఎన్నో విజయవంతమైన పాటలు రాశాను. అయితే ఊరు వెళ్ళిన తర్వాత గుళ్ళోకి వెళ్ళాక ఈవో ఒక ఆవిడ ఉంది, మహిళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆవిడ నన్ను చూసి, పక్కన పూజారి చంద్రబోస్ గారండి, ఈయన సినిమాలో పాటలు రాస్తారు, మన ఊరు పక్క వచ్చి అల్లగారు కానీ చూసి, ఎవరేమనుకున్న పాట ఈయనే కదా రాసింది సార్ అని వెంటనే తన వాట్సాప్ ఓపెన్ చేసి ఆ పాట చూపించింది. ఎన్నో పాటలకు ఎన్నెన్నో గొప్ప చిత్రాలు, గొప్ప పాటలు రాశాను. కానీ ఈ పాటకు వచ్చిన విజయం అంటే ఊర్లో, ఒక మారుమూల ఊళ్ళో నన్ను గుర్తించడానికి ఆ పాట ఉపయోగపడింది. ఏ పాట సార్ అది? ఎవరేమి అనుకున్నాయి ఈ పాట నాకు గుర్తింపు తీసుకొచ్చింది ఆ ఊరిలో, ఆ గుళ్ళో. మా ఊరు శ్రీహరి గారిదే కదండి అది పాట. ఇది జగపతి బాబు గారు, కృష్ణారెడ్డి గారి సంగీతం, బాలు గారు పాడారు. ఓకే. అంటే నాకు ఒక నమ్మకం ఏంటంటే, ఇప్పటికీ నేను నమ్ముతా విషయం, 500 సంవత్సరాల క్రితం
ఎవరి గుర్తింపును ఆశించకుండా కోరుకోకుండా తన ఆత్మానందం కోసం, తన సంతృప్తి కోసం, తన సంతోషం కోసం చిత్తశుద్ధితో ఏకాగ్రతతో వెంకటేశ్వర స్వామి మీద 33,000 కీర్తనలు రచించారు అన్నమయ్య గారు. బా మీరు వింటారు, మీరు పొగుడతారు, మీరు డబ్బులు ఇస్తారు, మీరు వచ్చి చాలా కప్తారు, మీరు కిరీటం పెడతారు, మీరు వచ్చి ఇది చేస్తారని కాదు. కేవలం తన ఆత్మానందం కోసం, తన ఆరాధన భావాన్ని వ్యక్తం చేయడం కోసం జీవితాన్ని ధారపోశారు, కీర్తనలుగా ధారపోశారు. 33,000 సంకీర్తనలు రచించడం జీవితంలో సాధ్యమండి ఎవరికైనా? ఏం ఆశించారు? 500 సంవత్సరాల క్రితం. అంటే ఒక మంచి పని చెయ్యాలన్న కృత నిశ్చయంతో, సంకల్పం, ఒక సత్సంకల్పంతో ఒక మంచి పని చేసి రాశారు అని పోయారు. ఆ కీర్తనలు ఎక్కడో పోయాయి. తర్వాత మంచి పని చేశారు కాబట్టి దాన్ని గుర్తించడానికి ఎవరో ఒకరు వస్తారు. కరెక్ట్. రావాల్సిన సమయంలో రావాల్సిన గుర్తింపు వస్తుంది. మనం మంచి పనులు చేయడం మాత్రమే చేస్తూ ఉండాలి. గుర్తింపు వస్తుందా రాదా అని మనం ఏమాత్రం ఆలోచించకుండా చేస్తూ పోతుంటే నిజంగా అది మంచి పనే అయితే కనుక దాని గుర్తింపు వస్తుంది. 500 ఏళ్ల తర్వాత తవ్వకాలు మొదలెట్టారు, పరిశోధనలు మొదలెట్టారు, పరిష్కారాలు మొదలెట్టారు, ప్రచురణలు మొదలెట్టారు, ప్రసారాలు మొదలెట్టారు, ప్రచారం మొదలెట్టారు. ఆగదు. మంచి పని చేయడం ఒకటే చేయాలి. కాబట్టి మనం నిజంగా నాకు అనిపిస్తుంది, ఒకసారి గుర్తింపు వస్తుంది, ఒకసారి గుర్తింపు రాదు. వదిలేయండి, మంచి పని చేసుకుంటూ పో. నా జీవితంలో నా పేరు చెప్తే ఆ పాట పేరు చెప్తే నేను గుర్తొస్తాను. నా జీవితాన్ని కృతార్థం చేసిన పాట మౌనంగానే ఎదగమని. మౌనంగానే ఎదగమనికి రాలేదు, ఏ అవార్డు రాలేదు కదా. మౌనంగానే ఎదమని తమిళ్లో దాని మాతృకలో ఆ పాటకు జాతీయ పురస్కారం వచ్చింది. ఒవ్వరు పువ్వులను పాటకి జాతీయ పురస్కారంతో పాటు డిగ్రీలో పిల్లలకి అది ఒక నాన్ డీటెయిల్లో ఒక పాఠంగా పెట్టారు. మేము ఆ సినిమా మాతృకగా తీసాము, కానీ ఒక పాట కానీ మేము ఒక బాణి కానీ ఒక భావం కానీ వాడుకోలేదు. కొత్త పాట చేసాం, కొత్త బాణి, కొత్త భాష, కొత్త భావం రాసాం, కానీ అది కేవలం అది రీమేక్ అన్న ఉద్దేశంతో ఆ అవార్డులకు పరిగణనలోకి తీసుకోలేదు. కనీసం ఒక్క పురస్కారం కూడా నాకు రాలేదు మౌనంగా పాటకి, రాలేదు ఇంతవరకు. కాకపోతే అదే మంచి పని చేస్తే కనుక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని వనస్థలపురంలో ఒక బ్లైండ్ స్కూల్లో అంధుల పాఠశాలలో పిల్లలు పొద్దున్నే లేచి తమ దినచర్య ప్రారంభించడానికి ముందు ఈ పాటను తమ ప్రార్థనా గీతంగా పాడతారు. ఒక్క నీకు చెప్తాను. అంటే ఇవన్నీ నేను నా చిన్న జీవితంలో, చిన్న అనుభవంలో నేను గమనించిన విషయాలు ఏంటంటే, మన మంచి పని, మంచి రచనలు, మంచి పాటలు రాసుకుంటూ వెళితే కనుక రావాల్సిన గుర్తింపు ఎప్పుడో ఒకప్పుడు ఎవరి ద్వారానో ఎలాగానో వచ్చే తీరుతుంది అన్న నమ్మకం నాకు. సార్, ఈ రోజున పేరెంట్స్కి ఒంట్లో బాగుండకపోయినా లేదా ఆర్థికంగా వాళ్ళు చితికిపోయినా పిల్లలు చూడని పరిస్థితులు మనం మీడియాలో, పేపర్లో చాలా చూస్తున్నాం. వాళ్ళ వృద్ధాశ్రమంలోనో లేకపోతే ఇంకెక్కడో వీళ్ళకి అన్నీ ఉన్నా, చూడగలిగే అవకాశం ఉన్నా కూడా చూడని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ మీ ఇంట్లో చూస్తే అటు ఇటు పేరెంట్స్ కూడా చక్కగా ఒక ఇంట్లో అందరూ హాయిగా చూడడానికి చాలా చక్కగా అనిపిస్తూ ఉండే వాతావరణం ఇక్కడ చూస్తూ ఉన్నాను నేను. అలాంటి పిల్లల గురించి, అలాంటి పిల్లలకి మీరు ఏం చెప్తారు సార్? పేరెంట్స్ని చూడని పిల్లలకి. పిల్లలు అంటే అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు, విన్నప్పుడు కానీ, తెలిసినప్పుడు కానీ చాలా బాధేస్తుంది. తల్లిదండ్రులు అంటే దైవ సమానులు, వాళ్ళే ఇంకా ప్రత్యక్ష దైవాలు, ఇంకెవరు లేరు. ఎందుకంటే మన జన్మకు కారకులు వాళ్ళు. వాళ్ళ ద్వారానే మనం ఇంత అందమైన లోకాన్ని చూడగలుగుతున్నాం. అలాంటి తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించాల్సిన విధానం చాలా వరకు మారాలి. పిల్లలు తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నప్పుడు మనలా ఎంతగా ఆలించి పాలించి మనని ఎంత శ్రద్ధగా దేవుడి కంటే, దైవ పూజ కంటే ఎక్కువగా పిల్లల సంరక్షణకే వాళ్ళు ప్రాధాన్యతనిచ్చేవాళ్ళు. లాల నీకు నీ పోసేటి వేళ, లాల నీకు నీ పోసేటి వేళ, అభిషేకంలా అనిపించేరా, ఉగ్గు నీకు నే కలిపేటి వేళ, నైవేద్యంలా అది ఉందిరా, సిరిమువ్వ కట్టే వేళ, మాకు శివ పూజే గురుతొచ్చే మరలా, కేరింత కొట్టే వేళ, ఇల్లే కైలాసల్లా మారే నీ వల్ల, లాలి లాలి జోలాలి అంటూ లాలించాలి గాలి, లాలి లాలి జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలి, నీతో వాడాలంటూ
నేల జారినంట జాబిల్లి నీలా నవ్వలేనంటూ తెల్లబోయి చూసేనంట సిరిమల్లి లాలి లాలి జోలాలి. లాల నీకు పోసేటి వేళ అభిషేకంలా అనిపించదా, ఉగ్గు నీకు కలిపేటి వేళ నైవేద్యంలా అది ఉందిరా. నీకు గజ్జె కడతామంటే మాకు శివుడి పూజ గుర్తొచ్చింది, నువ్వు కేరింత కొడుతుంటే ఇల్లు కైలాసంలా మారింది. బిడ్డ ఉయ్యలో పడుకుంటుంది, అక్కడ పాలిచ్చి నిద్ర పుచ్చి పడుకోబెట్టి ఇక్కడికి వచ్చి పూజ గదిలోకి వచ్చి అమ్మ పూజ చేస్తూ ఉంటుంది. పూజ చేస్తూ ఉంటుంది, శుక్లాంబరదనం అదే అని చెప్పి రకరకాలుగా శ్లోకాలు చదువు పూజ చేస్తూ ఉన్నా కూడా చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద ఉన్నట్టు చిత్తం ఇక్కడ ఉన్నా కూడా భక్తి మాత్రం బిడ్డ మీదే ఉంటుంది. బిడ్డ లేస్తుందా, ఏముంటుంది, ఏదైనా దెబ్బ తగిలిందా, ఎవరైనా వచ్చారా, నిద్ర పట్టిందా లేదా అని శివుడి మీద పూజ చేసుకుంటూనే కూడా మనసంతా అక్కడే బిడ్డ చుట్టే తిరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ దేవుడి కంటే తన బిడ్డ గొప్ప. అంతటి గొప్ప ప్రేమ తల్లి పంచుతుంది. అలాంటి తల్లి రుణం, తండ్రి రుణం మనం ఏం చేయగలం, ఏమిచ్చి తీర్చగలం? ఎక్కడో చోట చదివాను, తల్లి రుణం మనం తీర్చలేము, తల్లికి తల్లే ఇప్పుడు తీర్థం. కనిపెంచిన మా అమ్మకి అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకి నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే హాయిగా, ఇది మనసును తడిపిన క్షణము కదా. ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా, అడుగులు నడకలు నేర్పిన నాన్నకు మార్గం అవుతున్నా. పిల్లలు వీళ్ళే అవుతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా, కన్నోళ్ళతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ. ప్రేమ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా, కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా. జోలలు మీరే పాడారుగా, ఆ జాలిని మరచి పోలేనుగా. మీరూపిన ఆ ఊయల నా హృదయ పులయలలో పదిలము కదా. ఊయల ఊగు ఉంటుంది సరే, ఆ ఊగు నా హృదయంలో ఊగుగా మారింది. నేను ఎప్పుడు మర్చిపోతాను ఆ ఊగును? నా హృదయం ఆగినప్పుడే ఆ ఊయల ఊగును మర్చిపోతాను. చచ్చిపోయేంత వరకు బ్రతుకున్నంత కాలం మీ ప్రేమను, మీ జాలిని, మీ అభిమానాన్ని, మీ త్యాగాన్ని మర్చిపోలేనని చెప్తాను. అద్భుతం సార్, నిజంగా. ఇవన్నీ ఊహలోంచి వచ్చిన పాటలు, కల్పనలోంచి వచ్చిన పాటలు, ఏదో మనం అవాస్తవిక పరిస్థితుల్లో వచ్చిన పాటలు ఏం కాదు. అనుభవాల్లోంచి, జ్ఞాపకాల్లోంచి, అనుభూతుల్లోంచి, మనం పెరిగిన, మనం ఎదిగిన నేపథ్యంలోంచి వచ్చిన పాటలన్నీ. కాబట్టి వాటికి జీవం ఉంది, ప్రాణం ఉంది. అవి పాడుతున్నా, గుర్తు చేసుకున్నా కూడా మళ్ళీ కదలికి వస్తుంది, మళ్ళీ మనం మూలాల్లోకి వెళ్ళగలుగుతున్నాం అంటే కారణం అవన్నీ ఆ లోపల ఇంకా ఆ మూలాల్లో మనకు ఆ తడి మిగిలి ఉండడమే కారణం. నిజంగా ఎప్పుడు ఆ తడిని కాపాడుకోవాలి. నిజం. చాలా సంతోషంగా ఉంది సార్ మీలాంటి సాహితీపుత్రుని కలవడం, ఇంత అద్భుతమైన పాటల్ని రచించిన ఇంత గొప్ప రచయితని కలవడం నిజంగా నా ఏ జన్మలో చేసుకున్న అంటే మీకు ఇంకో విషయం కూడా చెప్తాను సార్. పూర్తిగా నా సాహితీ చరిత్రను, నా సాహితీ ప్రస్థానాన్ని ఒకే మాటలో చెప్తాను సార్. ఒక్క మాటలో నిర్వచించడం కానీ దాని గురించి వ్యాఖ్యానించడం కానీ కష్టం, కానీ ఒక మాటలో చెప్తాను. ఏంటంటే సార్, ముందు చెప్పాను, అమ్మ నిరక్షరాస్యురాలు, చదువు రాదు. అవును. మా అమ్మకు చదువు రాకపోయినా కూడా మా అమ్మకు నేను రాసే ప్రతి పాట అర్థం అవ్వాలనే ఒక లక్ష్యంతో ప్రతి పాట రాస్తున్నాను. ఎందుకంటే మా అమ్మకు అర్థమైతే అఖిల లోకానికి అర్థమవుతుంది అర్థం. దట్స్ గ్రేట్. అమ్మకు అర్థం కావాలి, ప్రతి మాట అమ్మకు అర్థం కావాలి. ఇదేంటి బిడ్డ, ఇదేంటి కొడకాను అడగకూడదు, ఎవరిని అడగకూడదు. ప్రతి మాట నేరుగా అమ్మ గుండెలోకి వెళ్ళాలి, అర్థం అవ్వాలి, అనుభవించాలి, ఆస్వాదించాలి అమ్మ అన్న ఉద్దేశంతో ప్రతి పాటలోని చిన్న చిన్న మాటలు
తేలిక మాటలు, అల్పమైన శబ్దాలతో అనల్పమైన భావాన్ని ఇవ్వడమే నా లక్ష్యం. నాకు ప్రేక్షకుడికి, నాకు శ్రోతకు మధ్యవర్తులు ఉండకూడదు. నేను నేరుగా శ్రోతతో ప్రేక్షకుడితో సంభాషించాలి. అది నా లక్ష్యం. దట్స్ రియలీ గ్రేట్ సార్.